అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మాయా పుచ్చకాయ. అది కృష్ణాపురం అనే గ్రామం. ఆ గ్రామానికి పెద్ద ఒక మాయా పుచ్చకాయ. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఆ మాయా పుచ్చకాయ మనుషులతో మాట్లాడగలదు. తనకు ఎవడన్నా ఎదురు చెప్పేవాళ్ళని అక్కడికక్కడే మాయం చేయగలదు. అందుకే ఆ గ్రామ ప్రజలందరూ కూడా తన మాటే వినేవాళ్ళు. అది ఏది చెప్తే అదే చేసేవాళ్ళు. అయితే ఆ మాయా పుచ్చకాయ వాళ్లకు చెప్పిందేంటంటే రాత్రి 10 దాటిన తర్వాత ఆ గ్రామంలో ఎవరూ తిరగకూడదు. అలాగే ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే ఎవరన్నా బయటకు రావాలి. అలా కాదు అని ఎవరన్నా బయటకొస్తే వాళ్ళు మాయమైపోయేవాళ్ళు. అందుకే ఊరి ప్రజలెవరూ ఆ మాయా పుచ్చకాయ మాట కాదు అని బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ ఊర్లో మైరా అనే ఆమెకి రాత్రి సమయంలో విపరీతమైన నొప్పి కలిగి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఏవండి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఈ నొప్పి భరించలేకపోతున్నాను. దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని పెద్ద పెద్దగా ఏడుస్తుంది. మైరా, కొంచెం ఓపిక పట్టుకో మైరా. ఈ సమయంలో మనం బయటికి వెళ్ళటానికి లేదు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వే ఏదో రకంగా సహాయం చేయాలి దేవుడా అంటూ మైరా భర్త సందీప్ ఏడుస్తూ ఉంటాడు. ఏవండి, నొప్పి భరించలేకపోతున్నాను. నన్ను చంపేయండి. దయచేసి నన్ను చంపేయండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. సందీప్ తన భార్య బాధ చూడలేక ఏదైతే అదే అవుతుందని భార్యని తన 2 చేతులతో ఎత్తుకొని బయటకొస్తాడు. హడావిడిగా హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉండగా అప్పుడే మాయా పుచ్చకాయ నుంచి ఒక అమ్మాయి బయటకొస్తుంది. ఆ అమ్మాయిని చూసి సందీప్ చాలా ఆశ్చర్యపోతాడు. మొదట అతనికి భయం కూడా వేస్తుంది. ఆ అమ్మాయి ఒక్కసారిగా సందీప్ దగ్గరికి వస్తుంది. నా మాటని కాదని నువ్వు బయటికి వచ్చావు కదా, దానికి శిక్షగా నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి. లేదు అంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. సందీప్కి ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఆమె ఎవరు? అసలు ఎందుకు ప్రజల్ని వేధిస్తుంది? అసలు మాయా పుచ్చకాయలో ఎందుకు తనుంది అనే ప్రశ్నలు తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. అప్పుడు ఆ అమ్మాయి, ఏంటి మాట్లాడవు? నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నా భార్య ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నేను నా భార్యని బ్రతికించుకోవాలి. దయచేసి నన్ను వదిలిపెట్టు. నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నా భార్య ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత. లేదు లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నీ భార్యని బ్రతికిస్తాను. లేదంటే ఇద్దరిని ఇక్కడే చంపేస్తాను. చెప్పు అని ప్రత్యేకంగా భయపెడుతుంది. సందీప్ మరోసారి ఆమె వైపు చూస్తాడు. ఆమె చూడ్డానికి చాలా వికారంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈమె దెయ్యం అనుకుంటాడు సందీప్. భయపడతాడు. ఏంటి మాట్లాడకుండా ఉన్నావు? నీ భార్య ప్రాణాలు కావాలంటే నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది. సందీప్కి ఏం చెయ్యాలో అర్థం కాదు. సరే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ దానికంటే ముందు నా భార్య ఆరోగ్యాన్ని నువ్వు కుదుటపరచాలి. అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని సందీప్ అంటాడు. నేను ఇందాకే నీతో చెప్పాను కదా, నేను చెప్తున్న దానికి విరుద్ధంగా ఉన్నావు నువ్వు. ఇదంతా కాదు, నేను చెప్పింది చెప్పినట్టు చేయడమే నువ్వు చేయాల్సింది. ఇక అతనికి మరో దారి కనిపించదు. సరే అయితే నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ తాళేది? ఇప్పుడే తాళి కడతాను అని తన భార్యని పక్కన పెట్టి అడుగుతాడు. విచిత్రం ఏంటంటే అప్పటి వరకు కేకలు పెట్టిన అతని భార్య ఆమె ఎప్పుడైతే ప్రత్యక్షమైందో అప్పట్నుంచి కేకలు వేయటం మానేస్తుంది. దాన్ని అతను గమనిస్తాడు. ఇక ఆమె, ఇదిగో తాళి తీసుకో అని అతనికి తాళిస్తుంది. అతను తాళి కట్టేస్తాడు. ఇక అలా తాళి కట్టిన వెంటనే ఆమె రూపం చాలా అందంగా మారిపోతుంది. నీకు చాలా కృతజ్ఞతలు. నన్ను శాపం నుంచి విముక్తి చేశావు. మీరు ఎవరసలు? ఈ పుచ్చకాయ ఊరికి కాపలా ఉండటమేంటి? తెలుసో తెలియకో చేసిన ఒక చిన్న పొరపాటు. ఒక స్వామీజీని ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకోవాలన్న కండ కావరంతో అతని దగ్గరకు చేరాను. నేను అలా చేయడమే చాలా పెద్ద పొరపాటయ్యింది. అతన్ని ఎలాగైనా సరే నా సొంతం చేసుకోవాలని ఒక పుచ్చకాయలో వశీకరణ మంత్రాన్ని జపించి దానిని అతనికిచ్చాను. ఆయన మహాజ్ఞాని కాబట్టి దానిని ముందే గమనించి నాకు ఒక శాపాన్ని విధించాడు. అందుకే నేను పుచ్చకాయలాగా ఈ ఊరిని శాసించడం మొదలుపెట్టాను. రాత్రి సమయంలో వచ్చిన మగాళ్ళని
పెళ్లి చేసుకో అని అడుగుతూ ఉంటాను. వాళ్ళు నా వికృత రూపాన్ని చూసి కాదు అనేవాళ్ళు. ఇక అలా అనడంతో నాకు తెలియకుండానే కోపం వచ్చి వాళ్ళని చంపేస్తాను. అంటూ ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. బాధపడకండి, ఇప్పుడు మీరు సంతోషంగానే ఉన్నారు కదా, మీ శాపం తొలగిపోయింది. ఇప్పుడు దయచేసి నా భార్యను బ్రతికించండి. వెంటనే ఆమె తన మాయతో తన భార్య వ్యాధిని తొలగించేస్తుంది. భార్య మైరా కూడా పైకి లేవటంతో అతను ఎంతో సంతోషపడతాడు. అక్కడ ఏం జరిగిందో భార్యకి మొత్తం వివరిస్తాడు. ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. అక్కడే ఉన్న ఆమెకి నమస్కారం చేసుకుంటారు వాళ్ళిద్దరూ. ఇక ఆ తర్వాత ఊరిని వదిలిపెట్టి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. కానీ వెళ్లే ముందు నేను ఊరికి చేసిన అన్యాయాన్ని చక్కబెట్టుకోవాలంటే వీళ్ళందరికీ నా తరపున ఏదో ఒక బహుమతి ఇవ్వాల్సిందే అని అనుకొని తన మాయాశక్తితో ఇంటింటికి ఒక మాయా పుచ్చకాయనిస్తుంది. ఆ మాయా పుచ్చకాయ మాట్లాడగలదు. అలాగే వాళ్ళు ఏదైతే కోరికలు కోరుకుంటారో వాటిని తీర్చగలదు కూడా. వాళ్ళు కోరిన కోరికల్లో మంచి చెడు గురించి కూడా తను వివరంగా చెప్పగలదు. ఇక ఆమె మాయా పుచ్చకాయల్ని ప్రత్యక్షం చేసిన తర్వాత అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అందరూ ఇంటి ముందు ఉన్న పుచ్చకాయలు చూసి ఆశ్చర్యపోతారు. అది వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ కోరికలు తీర్చటం జరుగుతూ ఉండటంతో అందరూ ఏం జరిగిందా అని తెలుసుకుంటారు. అప్పుడు మైరా సందీప్ల కుటుంబం దాని గురించి చెప్తుంది. అదంతా విన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఇక వాళ్ళు వాళ్ళ బహుమతి అయిన మాయా పుచ్చకాయతో వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.